సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులకు అందరికీ నమస్కారం. 2026 జూన్ మాసంలో మాస ఫలితాలు. 2026 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు కూడా 40% ఇచ్చే వాతావరణం ఉంది. 2026 జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూన్ నెల 20 వరకు షష్టమంలో మేషరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 22 వరకు అష్టమములో మిథున రాశిలో సంచరించడం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, లేక ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో మీకు 100% గురుబలాన్ని అందిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట బయట కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఉన్నత చదువులకు వెళ్ళే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమములో మిథున రాశిలోను, ఆ తర్వాత భాగ్యములో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొని సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మీ పనితనానికి, నైపుణ్యతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 జూన్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలని లాభాలని అందిస్తున్నాయి. దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెలంతా కూడా సప్తమ భావంలో వృషభ రాశిలోను, ఆ తర్వాత అష్టమ భావంలో మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అధికారుల యొక్క అండదండలను మీరు కోల్పోతారు. అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రకమైన పరిస్థితి వచ్చేటప్పుడు మీరు అధికారులతో కానీ తండ్రితో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా పంచమంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. పరివార సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్థంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. 2026 జూన్ మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారికి సూర్యుడు, శని, రాహు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందుల్ని, ఆటంకాలను ఇచ్చే వాతావరణం ఉంది. మరి 2026 జూన్ మాసానికి గాను తప్పనిసరిగా వృశ్చిక రాశి వారు చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ, లేక సింధూర పూజ, లేక వడమాల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. అష్టమ రవిదోషం ముందు కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించండి. సూర్యాష్టకం చదువుకోండి. 2026 జూన్ మాసానికి గాను వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా గోధుమలను, మినుములను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.